చాలా డిస్టర్బ్ చేసావు. ఎంజాయ్ చెయ్యి. మంటల స్థానం. కార్డ్ తర్వాత సబ్మిట్ చేస్తా, ముందు కొట్టేసుకుందంతా. రేయ్, నేను ఎవరికో భయపడి రాలేదు, ఉద్యోగం కోసం అంతకన్నా రాలేదు. నేను వచ్చింది వాడి కోసం. నేనెవడికో భయపడి పారిపోయి రాలేదు, పని కోసం అంతకన్నా రాలేదు. రవి కోసం వచ్చాను. రవి కోసం నువ్వు రావడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? రవి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. వాడన్నిట్లో నాకంటే ముందుండేవాడు. రవి సార్, ముందు మేము వచ్చాం. రవి బ్రిలియంట్ స్టూడెంట్, మనకు ఆ మాత్రం ప్రివిలేజ్ ఇవ్వాలి. రవి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నువ్వే కాలేజీ ఫస్ట్ రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓ తమరా సార్, ఇందాక గుర్తుపట్టలేదు. అయినా మీరు సినిమా థియేటర్ దగ్గర ఉండాల్సింది, కాలేజీకి వచ్చారేంటి సార్? అక్కడికి వెళ్తే సినిమా టికెట్ ఇస్తున్నారు కానీ హాల్ టికెట్ ఇవ్వట్లేదు సార్. అక్కడ పైసలు ఇస్తే సినిమా టికెట్ ఇస్తారు,
ఇక్కడ పేరెంట్స్ని తీసుకొస్తేనే హాల్ టికెట్ ఇస్తారు. సార్ మీ అమ్మా నాన్నని తీసుకురాపో. ప్లీజ్ సార్. ఓ సార్ సార్ బ్లాక్ లో కొనే ఛాన్స్ ఏం లేదా? ఎంత ఇవ్వమంటారు? జైలుకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ వీడేంట్రా మా బాబుని తీసుకురమ్మంటాడు? ఆయన వస్తే ఇంకేమైనా ఉందా? నా పరువు మొత్తం పోదు. అది మనకు లేదు కదరా, ఇంకా భయం ఎందుకు? ఫస్ట్ ఇయర్ పావని దగ్గర, ఫైనల్ ఇయర్ పద్మ దగ్గర, ఇంకా కొంచెం మిగిలిందిరా అబ్బాయి. సర్లే కానీ ఏం చేద్దాం? హా, మా నాన్నతో ఫోన్లో మాట్లాడించేద్దాం. చా, అంత ధైర్యం ఉందా నీకు? హలో, చెప్పండి. నేను వనాలి డాడీని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటండి, నేను వస్తేనే హాల్ టికెట్ ఇస్తానన్నారంట? ఎగ్జామ్ రాసేది నేనా మా అబ్బాయా? రాసేది మీ అబ్బాయేనండి. కాకపోతే మీ అబ్బాయి చేసిన ఘనకార్యాలన్నీ ఒక సన్మాన పత్రంగా రాసించాం. మా వాడు ఘనకార్యాలు చేయడంలో ఘనపాటి. ఆ, వాడికి గండపెట్టేయడం చూడగలి కానీ చీప్ గా సన్మాన పత్రం ఏమిటి మీ బొందా? తండ్రిగా నేను చెప్తున్నాను, వాడికి హాల్ టికెట్ ఇచ్చేయండి. బుద్ధిగా పరీక్ష రాసుకుంటాడు. కుదరదండి. స్వయంగా మీరు వస్తేనే గాని హాల్ టికెట్ ఇవ్వం. అరే, నేను రాలేని మొర్రు అంటే వినిపించుకోరు. నీకు బుద్ధి లేదా? లేదండి. బుద్ధుంటే అడ్డగాడిదలన్నీ కాలేజీలో ఎందుకు చేర్చుకుంటాం? అస్సలు లేదు. నాకు బుద్ధి లేదు సార్. అందుకని దయచేసి కాలేజీకి రండి సార్, అప్పుడే హాల్ టికెట్. రేయ్ తప్పేలా లేదు, మా నాన్న తీసుకురావాల్సిందే. నానోయ్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. బుద్ధుందిరా మీకు? వెయిట్ ఉన్న వేషాలు వేషపడుతుంటే వెద వేషాలు వేయమంటారా? నన్ను డూప్లికేట్ తండ్రిగా నటించమంటారా? అన్నం పెట్టలేదని అమ్మని, హాల్ టికెట్ ఇవ్వలేదని కన్నతండ్రిని మార్చేస్తారా? కొడుకంటే నా కొడుకురా, మీలా దొంగ నా కొడుకు కాదు. చూడండిరా, వాడిని చూసి మారండి. పుత్రుడు పుట్టడం కదరా, పుత్రోత్సాహం కలిగించాలి. నా కొడుకుని చూసి నేర్చుకోండిరా. ఇది చదువుతున్నాడు, ఎదకొచ్చిన గేదెలో దొరుకుతున్నాడు. ప్రతి ఆడాడు కొడుకుతో పోల్చుకున్నాడే. ఇంకో 1000 ఇస్తే తలమాసినాడు వస్తాడు. పద. ఇంకో 1000 ఇస్తే నేనే వస్తాను కదా. డౌట్ రాదు కదా. 30 years ఇక్కడ ఓపెన్ చేయండి. అక్కడ మీరసలు వీడి కన్న తండ్రేనా? ఏంటి కనిపెట్టేశాడా? అమ్మో, పర్ఫార్మెన్స్ ఎరగదీయాలి. కన్న కొడుకు రోజు కాలేజీకి వెళుతున్నాడా లేదా అని తెలుసుకోవాల్సినటువంటి కనీసమైన బాధ్యత మీకు లేదా? అసలు వాడు కాలేజీకి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా మీకు? తెలుసా అంటే మీకు తెలుసా ఏంటి? కోట్లింగాలో బోర్లింగం అంటాడు. నీ వల్ల వీడితో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకురా నీకు ఈ బతుకు? దేని కింద పడి చావాల్సింది. దరిద్ర పెదవా, సన్నాసేదవా, సన్నాసేదవా. మధ్యలో కాలేజీ హోంవర్క్ చేసి కాలేజీలో చేస్తారేంటండి? ఇదిగో ఆగండి, ఆగండి సార్, నేను చెప్పేది వినండి. ఆగండి, ఏందయ్యా ఆగేది? ఆగండి సార్. మీ వాడు కొంచెం నయమండి. అదిగో ఆ ఎదవని చూడండి. చూడండి సార్. ఎక్కడ్రా మీ అమ్మా నాన్న? అమ్మా, నమస్తే అండి. ఏమండి, వీడి కన్నతల్లా మీరు? అయ్యో, మీకు వచ్చిందా డౌట్? అందరూ అదే అడుగుతున్నారండి. వీడు ఎంత బుద్ధి లేని అట్టగాడితో తెలుసా నీకు? అయ్యో, తెలీదండి. ఏదో తండ్రి లేని బిడ్డ కదా అని గారాబం చేస్తుంటే ఇలా చేస్తున్నాడు. తండ్రి లాంటి వాళ్ళు మీరైనా చెప్పొచ్చు కదా. తండ్రి లాంటి కాదు, వాడి కన్న తండ్రి నేనే. ఎలా అట్టగాడిదా? నువ్వు నాటకాలు మొదలెట్టావా? నాటకాలు. నువ్వెవరురా మధ్యలో? సారీ, ఏమనుకోకండి. ఇంతకీ మీరెవరు తల్లమ్మా? ఆగండి, నేనెవరి తల్లో నాకే తెలియట్లేదు. అయిపోయావురా నా చేతిలో. రేయ్, ఆగు ఆగు, నా పేమెంట్. పేమెంటా? ఒరేయ్ సచ్చినోడా, ఎక్కడికి రా పోతున్నావు? నా పేమెంట్ ఏది? ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో ఈ పేమెంట్ కూడా ఏంటి? ఏ, నిన్నెవడో బుక్ చేసుకోలేదా? డబ్బులు ఇవ్వరా, ఎదవా. ఎరా, నేను రికమెండ్ చేయనా ప్రిన్సిపల్కి? హాల్ టికెట్ వెంటనే ఇచ్చేస్తారు. ఎలాగూ ఫెయిల్ అవుడికి హాల్ టికెట్ ఎందుకురా? అయినా నాతో పోటీ ఏంట్రా నీకు? కారు పక్కన సైకిల్ పార్క్ చేస్తే 2 సమానం అయిపోతాయా? ఏదో పొరుగింటోడైనంత మాత్రాన నాతో పోటీ పడతావా? నీ స్థాయికి గుడుంబా కాచే వాళ్ళతో, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళతో పోటీ పడు, నాతో కాదు. ఏది నువ్వు విజిలై? నీకు సపోర్ట్గా ఒక్కడొచ్చినా నువ్వు కారు, నేను సైకిల్. ఓకేనా?
రేయ్, చదువు నేర్పడానికి గురువు కావాలేమో గాని ఈల నేర్పడానికి ఫ్రెండే కావాలి. ముందెళ్ళి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయరా, ఈల అదే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చలో. హాల్ టికెట్ దొరికిందో. అన్నప్రాసం గాడు నువ్వు పుస్తకం ముట్టుకుంటే బాగా బాగా గొప్పడు గొప్పడు అయిపోతావు అనుకున్నాను రా. ఇలాగా మందాకిని రసరమ్యం లాంటి టెక్స్ట్ బుక్లు చదివి నాశనం అయిపోతున్నావు. చివరికి కన్న తండ్రిని కూడా మార్చేస్తున్నావురా నువ్వు. నేను చెప్పానా నిన్ను కూడా మార్చేస్తాడని? మొక్కై వంగండి మానే వంగుద్దా? మా వాడి కాలేజీకి వెళితే మీ వాడు సినిమాకి వెళ్తాడు. మా వాడు చదువు దేశంలో పడి తిండి మర్చిపోతే మీ వాడు తిండి దేశంలో పడి అన్ని మర్చిపోతాడు. వాడంతే మారడు, అనుభవించు. నువ్వు పుట్టక ముందు ఊళ్ళో వాళ్ళు నన్ను బలరాం గారు అని గౌరవంగా పిలిచేవారు. ఇప్పుడు బలరాం గాడు అంటున్నారు. నువ్వు ఏదో బతుకు ఆ రవి గారి సంకరాకరా. అలా ఇంట్లో, ఊర్లో, కాలేజ్లో ఎక్కడికి వెళ్ళినా వాణ్ణి చూసి నేర్చుకో అంటుంటే నాకు కోపం వచ్చేది. నన్నుగా మారమంటే మారేవాణ్ణేమో కానీ వాణ్ణి చూసి మారమంటే నాలో ఏ మార్పు రాలేదు. వాడికి ఉద్యోగం వచ్చింది, వాడు ఊరు వదిలిపోతుంటే వాడు పీడ వదిలిపోయిందని సంతోషం వేసింది.